సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హలో 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 వస్తుందా? నీ పేరమ్మా? నా పేరు బాలింగమ్మ. బాలలింగమ్మ. ఏ ఊర్లో ఉంటావు? నేను ఈ ఊళ్ళో ఉంటా. ఊరు పేరు చెప్పు. నువ్వు చెన్నారం. చెన్నారం. ఏం చేస్తావు? కూలి పని పోతే పోతే ఎక్కడ బిడ్డ ఎంత సంపాదిస్తావు రోజు? పాసనా పేరు గారు పసలు ఇస్తుండు, బియ్యం తింటుండా, బతుండా. ఏమి ఇస్తుండు కేసీఆర్? నీకేమేమి బియ్యం ఇస్తాడు. 6 కిలో బియ్యం నెలకు ఇస్తున్నాడు. రేషన్ కార్డు మీద వస్తున్నాయి. అది నెలకు 6 రోజులు 2 ఏడా 1600 ఇస్తుండు బిడ్డ పింఛని. పింఛని. సరిపోతున్నాయి మరి? చాలా వీడియో కాదు రాతా మాకు ముసలు చాలా చాలా ముసలితనానికి చాలా అంట. చాలా మరి మీరు తండ్రి చాలా అవును బిడ్డ. ఎమ్మెల్యే తెలుసా ఇక్కడ? ఎమ్మెల్యే మా ఊరు ఎమ్మెల్యే తెలిసే. ఏం పేరు? గులబారాజు. వస్తాడా? చేస్తాడా మంచిగా? బాగా చేస్తాడు. బాగా చూసుకుంటాడా మంచిగా? చూసుకుంటాడు. మరి ఓటు ఎవరికి వేస్తావు? ఈయనకేస్తా, ఎమ్మెల్యేకి వేస్తా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి వేస్తావా? గువ్వల బాలరాజుకి వేస్తా. వేస్తావా? అవును కాంగ్రెస్ కి వేయవా? తిరగట్లే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రావట్లే. ఎమ్మెల్యే సానికి తయారైనా వేయ కాగేస్తాం వేస్తే గులబారాజు. గువ్వల బాలరాజుకి వేస్తావు ఓటు వేస్తే? చంపినా సరే బతికేస్తారు. చంపినా బతికినా గానీ గువ్వల బాలరాజుకి ఓటేస్తా. మీ పేరు? నా పేరు నిరంజన్. ఏ ఊరు? చెన్నారం. చెన్నారం. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తాం. ఉందా? ఎన్ని ఎకరాలు ఉంటది? మాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంటది. వస్తుందా? రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎంత పడుతుంది 2 ఎకరాలకి? 12,000 10,000 వస్తుంది ఎకరా. 10,000 వస్తుంది ఎకరాకి. సరిపోతున్నాయా మరి? ఆసర అవుతున్నాయా? సరిపోతూనే ఉండేవి. ఇంకేమొస్తుంది? పింఛన్ వస్తుందా? వస్తుందమ్మా. పింఛన్ ఎంత ఇస్తున్నారు? 2016. 2016 వస్తుంది. మరి కాంగ్రెస్ కి ఇట్లా వస్తే ఎక్కువ ఇస్తామంటున్నాయి కదా, మరి ఓటు ఎవరికి? కాంగ్రెస్ కి వేయం. ఎందుకు వేయరు? మాకు తెలంగాణకే వేస్తాం. బీఆర్ఎస్ పార్టీకే వేస్తారు. కరెంట్ కి ఇట్లా మంచిగా ఉందా? రోడ్లు మంచిగా మంచిగానే ఉంది మేడం. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే? ఎవరు? గువ్వల బాలరాజు. వస్తాడు? ఎప్పుడన్నా కనిపిస్తాడా? వస్తాడు. చూస్తాడా? ఏదైనా కష్టం ఉందంటే వస్తాడు, చూస్తాడు. ఏ దానికైనా వస్తాడు, వచ్చి చూస్తాడు, పోతాడు. మంచిగా మాకు ఆయన్నే మంచిగా. కాంగ్రెస్ గెలవదా మరి ఈసారి ఇక్కడ? మా కాడైతే కాంగ్రెస్ రాదు. బీజేపీ వస్తుందా మరి? బీజేపీ కూడా రాదు. ఏం తెలంగాణనే వస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది. నీ ఓటు కూడా బీఆర్ఎస్? టీఆర్ఎస్ కి వేస్తాం. కృష్ణగౌడ్. ఏం చేస్తారు? అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉంటది? 3 ఎకరాలన్నర. వస్తుందా రైతు బంధు? వస్తుంది. ఎట్లా ఎంత పడుతుంది 3 ఎకరాలకి? ఒక్కసారి 15,000 చిల్లర పడుతుంది. మొత్తం టోటల్ గా 30,000 చిల్లర పడుతుంది. సంవత్సరానికి 30,000 చిల్లర పడుతుందా? ఇక్కడ ఎట్లుంది ఎమ్మెల్యే పాలన? మంచిగానే ఉంది. ఎవరు మీ ఎమ్మెల్యే? గువ్వల బాలరాజు. చేస్తాడా మంచిగా? మంచిగా మనం చేస్తాడు బాగానే. ఇప్పుడు మా దగ్గర ఇంతవరకు కూడా ఎప్పుడు చేయని అభివృద్ధి ఈసారి జరిగింది ఇక్కడ. కరెంట్ ఇట్లా 24 గంటల కరెంట్ వస్తుందా? చాలా మంది చెరుతు కడుతురు, కానీ ఆ చెరుతు కట్టేలు ఒకసారి మన దగ్గర వస్తే మనం కూడా వాళ్ళకి నిరూపిస్తాం. కరెంట్ 24 గంటలు. కాకపోతే మామూలు అప్పుడు ఇప్పుడు ట్రిప్ అవుతుంటారు. ట్రిప్ అయినంత మాత్రాన కరెంటే లేదని మాట్లాడితే ఎట్లా అయినా ఇచ్చేటోడు ఎవరు ఇస్తారు, ఏం కథ, ఏం లక్ష్మి, కళ్యాణ్ లక్ష్మి కానీ, మన శాంతి ముబారక్ కానీ, మన ముసలోళ్ళ పైసలు కానీ, ప్రతి ఒక్కటి అందరికి బాగానే వస్తున్నాయి. రానోళ్ళు ఎవరు ఉంటారు, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చెందుతూనే ఉన్నాయి. లేకపోతే ఒక భూమి లేని వాళ్ళకి వాళ్ళకొకరే మన రైతు బంధు అనేది ఒకటి లేదు. వాళ్ళకు ఎవరికి భూమి లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అంతానే ఉన్నాయి. అచ్చంపేటలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది? ఇంకా ఉంది అంటే మేడం, ఇప్పుడు వాళ్ళు మేమంటారు, మేము కూడా మేమే అని మేము కూడా మేము అంటున్నాం. ఎవరు గెలుస్తారు మరి? మా 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 మూమెంట్ అయితే 100 ఓట్లతోటైనా బారాజా గెలుస్తాను మాకు ఛాలెంజ్ చేస్తున్నాం మేమైతే. మీ పేరు? వీరాచారి. వీరాచారి. ఏం చేస్తారు? వ్యవసాయమే ఉంది, అగ్రికల్చర్. మాజీ సర్పంచ్, లాస్ట్ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ వ్యవసాయం చేస్తారు. ఓకే. ఎట్లా రైతు బంధు అనే పథకం ఉపయోగకరం అంటారా? మీకు వస్తుంది రైతు బంధు? వస్తుంది. నాకు 3 ఎకరాలు ఉంది, మాకు 30,000 వస్తుంది. అందరికీ ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు, రైతు బంధు లేకముందు ఎంతో మంది వ్యవసాయం చేసేటోళ్ళు వర్షాకాలం వచ్చిందంటే ఒక సావుకారు కాడికి పోయి ఆడదేవలన్నా ఈడదేవలన్నా అదే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని అడిగే అవసరమే లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ వేస్తుంది, మంచి వ్యవసాయం మంచి లబ్ధి పొందుతారు. ఇంతకుముందు ఎక్కడెక్కడో పోతుండ్రి, అక్కడ ఇక్కడ బొంబాయి, హైదరాబాద్ చాలా మంది తగ్గిరు. మొత్తం విలేజ్లలోనే మంచి వ్యవసాయం చేసుకుంటారు. మంచి కూళ్ళు అన్ని పెరిగినాయి, చాలా అభివృద్ధి పెరిగింది. అచ్చంపేటలో అభివృద్ధి అంటే ఏం జరిగింది? అచ్చంపేటలో ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేశాడు అసలు మీకు? అన్ని చేశాడు. మాకు ఇంతకుముందు ఊర్లలో మొత్తం మట్టి రోడే ఉంటుండే.
ఇప్పుడు సీసీ రోడ్లు అన్నీ ఇంకా ఒకటి అంటే అది చెప్పొచ్చా ఎమ్మెల్యే చేసిందంటే ఇవన్నీ ఇంకా రైతు బంధు అన్నప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్యే వాళ్ళతో చేసింది. కానీ ముసలి వాళ్ళ పెన్షన్లు ఇంతకుముందు 200 పెన్షన్ ఉండే, ఇప్పుడు 2016. వాళ్ళు ఎంతో దర్జాగురు, వాళ్ళనే పిల్లలు అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. తల్లి ముసలికి ఎవరికి పెన్షన్ వస్తుందో వాళ్ళనే వాళ్ళ పిల్లలు అడుగుతారు, వీళ్ళు అడిగేది పోయి వాళ్ళే అడుగుతారు. అట్లా అంత మంచిగా ఉంది. రైతు బీమా ఎవరన్నా 1 ఎకరా పొలం ఉండే 10 మాకానే రీసెంట్గా నేను సర్పంచ్ ఉన్నప్పుడు వాటర్ మ్యాన్ ఉండే, ఆయనకున్నది 5 గుంటలు. 5 గుంటల భూమికి 5 లక్షల రూపాయలు చనిపోయింది, ఆయనకి ఎట్లా అయ్యి 5 లక్షలు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో ఆ కుటుంబానికి ఎంతో సహకారం పడ్డది. అందుకనే రైతు బంధు అన్ని స్కీములు బాగున్నాయి, గవర్నమెంట్ పరిపాలన కూడా బాగానే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఎట్లుంది అచ్చంపేటలో? ఇక మేమంటే మేము అంటుంటారు, అది కామన్. అది మాకైతే టీఆర్ఎస్ఏ బాగుంది, టీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది మళ్ళీ అచ్చంపేటలో. అచ్చంపేటలో. ఓకే, నీ పేరమ్మా? నా పేరు సైదమ్మ. సైదమ్మ, ఏం చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయం చేసుకుంటావు. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 7 ఎకరాలు, పాదాకు 7 ఎకరాలు ఉంటుంది. ఎంత పడుతుంది రైతు బంధు? రైతు బంధు 30,000 చిల్లర పడుతుంది. 30,000 చిల్లర పడుతుంది. అంటే ఇంతకు ముందు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు బంధు అనే పథకం లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకొచ్చింది. ఉపయోగకరం అంటారా రైతులకు? ఉపయోగకరమే. మీరు దేనికి వాడతారు రైతు బంధు? దున్నడానికి వాడతాం, ఇత్తులకు వాడతాం, పత్తి ఇత్తులకు, పిండి సంచులకు అన్నిటికీ అవసరం అవుతుంది. అవసరం అవుతూనే ఉంటది. ఇక్కడ మరి కేసీఆర్ ఎట్లా చేస్తుండ్రు? కేసీఆర్ వచ్చినాక ఇక్కడ గువ్వల బాలరాజు పరిపాలన ఎట్లుంది? మంచిగానే ఉంది మాకు, మంచిగానే రోడ్డు ఇట్లా అన్ని మంచిగా వేపిస్తున్నారు. మంచిగానే ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయా? వస్తాయి. మంచిగానే ఉంటాయి, అంత చెత్తగా ఉంటాయి? ఏం మంచిగానే ఉండే. మంచిగానే ఉంటాయి. మరి ఎవరు కోటేస్తావు మళ్ళీ ఇక్కడ? నేను తెలుగుదేశానికి ఇస్తా, టీఆర్ఎస్కే ఇస్తా, టీఆర్ఎస్కే ఇస్తా. బీఆర్ఎస్ కి వేస్తావు అంటే కారు గుర్తుకు వేస్తావు? కారు గుర్తుకే ఇస్తా. మీ పేరు? చిన్నమ్మ. ఏ ఊర్లో ఉంటారు? ఈ చిన్నారంలో. ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా మరి? వస్తున్నాయి. ఎవరికి వస్తుంది? ఓటు ఎవరికి వేస్తావు? ఎవరికి నాకు పైసలే వస్తలేవు, ఏం చేస్తాం? ఏం పైసలు? ముసలి పైసలు. నీ పేరమ్మా? లింగమ్మ. పింఛన్ వస్తుందా? రాదా? ఎందుకు? మీ ఆయనకు వస్తుందా? మీ ఆయనకు ఒక్కడికి వస్తుందా? ఎంత వస్తుంది తెలుసా? అది కూడా తెలియదా? ఓటు వేస్తావా మరి ప్రతిసారి? చుక్క పెట్టించుకొని వస్తావా దీనికి? ఎవరికి వేస్తావు మరి? నాకు బాగుతావా? నాకేం గుర్తు? నాకేం గుర్తావా? ఏ గుర్తు? నాకేం గుర్తావా? చేతికి వేస్తావా? కార్కి వేస్తావా? పువ్వుకి వేస్తావా? ఎవరికి వేస్తావు? నాకేం గుర్తావా? నీ పేరమ్మా? వెంకటమ్మ. వెంకటమ్మ. ఏం చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయం. ఎట్లుంది కేసీఆర్ పాలన? మంచిగానే ఉంది మాకు. మంచిగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా? బాలరాజు చేస్తాడా మంచిగా? అన్ని మంచిగా చేశాడు. ఓటు ఎవరికి వేస్తావు మరి? బాలరాజుకి. కార్కే వేస్తావు. గెలుస్తాడా ఈసారి బాలరాజు? గెలుస్తాడు, గెలుస్తాడు. మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. ఏ ఊర్లో ఉంటారు? చెన్నారం. చెన్నారం. ఎట్లుంది కేసీఆర్ పాలన మరి? కేసీఆర్ పాలన చాలా మంచిగా ఉంది. ఈ పాలన వదులుకొని ఇంకో పాలన మేము కోరుకోదలుచుకోలేదు. కేసీఆర్ పాలన చాలా మంచిగా ఉంది. ఇదే పాలన మాకు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము. ఇంత ముందుకు 50 ఏళ్ళు 11 సార్లు గెలిపించినాము, వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు మాకు. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ వాళ్ళని గెలిపించినాం. ఎన్నో మాటలు చెప్పిరు, మబ్బి పుచ్చిరు, ఎన్నో మోసాలు కూడా వేసిరు. ఈ అచ్చంపేట్ కాన్స్టిట్యూన్సీలో మా చెన్నారంలో జరిగిన దౌర్జన్యాలు కాంగ్రెస్ పాలన ఏడ జరగలేదు. కాబట్టి మాకు ఆ కాంగ్రెస్ పాలన, దొంగల పాలన, రెడ్డిల పాలన మాకొద్దు. మాకు మా కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కేసీఆర్ పాలన నేను ఒక దళితునైన బిడ్డని ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నా. అదే కాంగ్రెస్ పాలన ఒక రెడ్డిలు, ఒక ఎలుమలు తప్ప ఒక దళితుడు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడిన రోజులు లేవు. ఈరోజు నేను వచ్చి మీ ముందుకు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా అంటే మా అచ్చంపేట గడ్డ మీద మా బాలరాజు అన్న మాకు ఇచ్చే ధైర్యం ఇది. ఈ ధైర్యం మాకు మళ్ళీ మళ్ళీ కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఎటువంటి సాయం కావాలని పోయినా సరే బాలరాజు అన్న దగ్గరికి ఖచ్చితంగా పని అవుతుంది తప్ప కాదు అనే మాట మాత్రం ఉండదు. ఆ పని అవుతుంది కాబట్టి మాకు మళ్ళీ మళ్ళీ బాలరాజు గారు కావాలనుకుంటున్నాం. వాళ్ళు ఈ మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో, లైవ్లో కూడా వస్తున్నాం, బాగా దాడులు చేస్తారు, ఎన్నో దాడులు చేస్తారు. వాళ్ళకు చెప్పేది ఒకటి, ఇలాంటి దాడులకు, ఇలాంటి బెదిరింపులకు మేము భయపడేటోళ్ళం కాదు. ఖచ్చితంగా 3వ కొడతాం, కొట్టి చూపిస్తాం. ఖచ్చితంగా మళ్ళీ 3వ తారీఖు స్టేట్లో మళ్ళీ పింకే వస్తుంది కాబట్టి వాళ్ళకి చెప్తుంది, మేము ప్రజాస్వామ్యాలని, న్యాయస్థానాలనే నమ్ముకుంటాం, మేము తిరిగి కొట్టలేక కాదు. మా బాలరాజు సార్ చెప్పేది ఒకటి, అరే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళతోటి మనకు ఎందుకు కొట్లాట, వాళ్ళ నాయకుడు చెప్పిన మాట వాళ్ళు వింటారు. మనం న్యాయస్థానాలను నమ్ముకుందాం,
ప్రజలు మెచ్చినోడే నాయకుడు అవుతాడు, ప్రజలు మెచ్చినోడే లీడర్ అవుతాడు, ప్రజలే గెలిపిస్తారు, ప్రజలే చెప్తారు దానికి కారణం అని చెప్తాడు మా బాలరాజ్ సార్. ఇలాంటి మంచి వ్యక్తి ఎన్నో పై స్థాయిలకు పేదలకు చాలా మంచి పనులు చేయాలని కోరుతున్నాం మేము. ఖచ్చితంగా ఎన్నో ట్రస్టులు, జీబీఆర్ ట్రస్టులు మన హైదరాబాద్లో కూడా ఓపెన్ అయినాయి. ఆయన పేరు మీద చాలా మంచి పనులు కూడా జరుగుతున్నాయి. అందులో మేము యువతందరం బాలరాజ్ సార్కి తోడుండి ఖచ్చితంగా మళ్ళా బాలరాజ్ సార్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్ని బెదిరింపులు చేసినా ఏం చేసినా మళ్ళీ వాళ్ళు గెలవలేరని కూడా చెప్తున్నాం. నీ పేరమ్మా? నా పేరు భాగ్యమ్మ. భాగ్యమ్మ, ఏం చేస్తావు? నేను వ్యవసాయం చేస్తా. ఏ ఊర్లో ఉంటావు? ఆవులంబాయిలు ఉంటా, పిరటానిపల్లి. ఓకే, ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుంది? బాగుంది కేసీఆర్ పాలు. మాకు చేసింది ఏం లేదు ఆయన, మాకేం పెట్టి ఆయన, మాకేం చేయలే, మాకేం పెట్టి ఆయన. మేము చేసే పని మేము చేస్తూనే ఉన్నామా, మాకేం ఇచ్చింది లేదు ఆయన. ఎమ్మెల్యే తెలుసా ఇక్కడ? ఎమ్మెల్యే ఎవరు? గోరబాలరాజు. కానీ మేము ఇప్పుడు గోరబాలరాజు ఇక్కడ లేవు, మేము అప్పటిసారి కాంగ్రెస్ కున్నాము. మాకు కూర్చునే వస్తాడు, ఆయనకే ఇస్తాం ఓటు. ఎందుకు గువ్వల బాలరాజు ఏం చేసిండు మరి? ఎందుకు ఏం సాయం చేయలే ఆయన, మాకేం సాయం చేయలే గోరబాలరాజు. ఆయనకి వెయ్యాం మేము ఓటు, మేము కూర్చకే ఇస్తాం అంతే. నీ పేరమ్మా? నా పేరు లచ్చమ్మ. ఏ ఊర్లో ఉంటావు? చిన్నారంలో. చెన్నారంలో ఉంటావు. ఏం చేస్తావు? వ్యవసాయమే చేస్తా. తెలుసా ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? గువ్వల బాలరాజు. గువ్వల బాలరాజు ఏం చేసిండు? ఏమైనా చేసిండా మీకు? మాకు ఇల్లు బిల్లు ఇచ్చిండు, ఒక ట్రాక్టర్ ఇచ్చిండు. ట్రాక్టర్ దేని కింద వచ్చింది? లోన్ అని పెట్టిరు, వచ్చినది. వచ్చిందా? మా ఆయన నడుపుతుండు. ఇంకంతే. చేస్తాడా మరి ఎమ్మెల్యే మంచిగా ఇక్కడ? మంచిగానే చేస్తుండు. కేసీఆర్ మంచిగా చేస్తానట్టేనా? ఓటు ఎవరికి వేస్తావు మరి? ఆయనకే వేయాలి, ట్రాక్టర్ ఇచ్చినందుకు. గువ్వల బాలరాజుకేనా? మీ ఇంట్లో అందరూ ఆయనకి వేస్తారా? మా ఇంట్లో 6 మంది ఉండరు. 6 ఓట్లు గువ్వల బాలరాజుకి. నీ పేరమ్మా? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, ఏ ఊర్లో ఉంటావు? చెన్నారం. చెన్నారం. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తావు, కూలినాలి, ఇదే పని. ఓటు వేస్తావు ప్రతిసారి? వేస్తా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? గువ్వల బాలరాజు. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు మరి? గువ్వల బాలరాజుకే వేస్తాం. ఎందుకో? మాకు అన్నిటికీ అని చేస్తున్నాక ఆయనకే వేస్తాం. ఏం చేసిండు నీకు? మాకు ఇల్లు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ట్రాక్టర్ వచ్చింది. వచ్చింది, అందుకే ఆయనకే వేస్తావు. ఆయనకే వేస్తాం.